ఈ బట్టలు ఎక్కడ పెట్టిందో. రాజు రాజు అబ్బా ఏంటండి వైబ్రేషన్ లో ఉన్న ఫోన్ లాగా అలా గించుకుంటారేంటి? ఏమైంది? నా డ్రెస్ ఏది? ఇదిగో ఎదుర్కొంటూ పెట్టానుగా. ఇదే ఇప్పుడు నా డ్రెస్ ఎందుకు? ఎల్బీ స్టేడియం లో 100K రన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి. ఆహా, ఈ మధ్యలో సెలబ్రిటీకి అన్ని ఫంక్షన్లకు పిలిచేస్తున్నారు, వెళ్ళలేకపోతున్నాను. మీకంత సీన్ లేదు, వెళ్ళి పరిగెట్టండి. పరిగెత్తడమా? ఎందుకు? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆ పొట్ట ముందుకు వచ్చేస్తుంది, ఆ జుట్టేమో వెనక్కి వెళ్ళిపోతుంది. లేనిపోని అని బెటమాగా. ఇక్కడ ఉన్న బ్లోయింగ్ భాస్కర్ నా గ్లామర్ చూసి ట్విన్ సిటీస్ అని షేక్ అయిపోతుంది తెలిసే. ఆ షేక్ కాదు, అల్లల్లా ఆడిపోతున్నాయి. ఇక నుంచైనా ఎక్సర్సైజ్ మొదలెట్టండి. మనకి ఇలాంటివన్నీ చెప్పక. పక్కింటి ఆయన చూడండి, ఎంచక్క పొద్దున సాయంత్రం కూడా జాగింగ్ వెళ్తారు. ఏడిచాడు, పెళ్ళానికి భయపడి పొద్దున వాకింగ్ అని సాయంత్రం జాగింగ్ అని బయటికి పోతున్నాడు. ఏం కాదు, ఆయన చిన్నప్పటి నుంచి నడుస్తున్నారంట. చిన్నప్పటి నుంచి ఆయన నడట్లేదు, షుగర్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాడు. ఇలాంటి వితండ వాదన చేస్తారు కానీ జాగింగ్ మాత్రం వెళ్ళనంటారు. నువ్వు మాత్రం డ్రెస్ మాత్రం తీసి అంటావు. అంతేలేండి, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్ళు తాగించగలవా? కొత్త సామెత జీవితం ఈయన బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయగలం కానీ విత్డ్రా చేయగలమా? అంటే నా మాట వినరా? అసలు ఏమనుకుంటున్నావే భాస్కర్ గ్లామర్ గురించి? నేనంటే అమ్మాయిలు పడి చేస్తారు తెలుసా. మొన్నటికి మొన్న ఒక మెడికల్ కాలేజీకి వెళ్ళా. ఓహో, అప్పుడేనా ఎవరో మ్యాడ్ మీద నుంచి దూకేశారంట. ఆ నెటకారాలే వద్దు, ఆడపిల్లల్లో ఇంకా నా క్రేజ్ తగ్గలేదు. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా తాకి ముక్కుకి దొండపండని వెట్కారం చేస్తున్నారు. కరెక్టే, నేను దొండపండు, నువ్వు కాకివి. అయినా ఈ మధ్యన నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళలేకపోతున్నాను మీ వల్లే. ఎందుకుట పాపం? ఆ పద్మ మొగుడిని చూసారా? 6 ప్యాక్ వేసుకుని ఉంటాడు. ఆ సరోజ మొగుడు సీరియల్ హీరోలా ఉంటాడు. ఇదిగా నేను కూడా నీలాగే చుట్టుపక్కల వాళ్ళందరినీ వర్ణించడం మొదలైతే నేను సూసైడ్ చేసుకుంటావు. అంతేకాని జాగింగ్ కి రన్ కి వెళ్ళనంటారు. యోగా ఏరోబిక్స్ కూడా చేయను తప్పగా. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఐసు ఏంటమ్మగారు? నేను ఒకటి అడుగుతాను, చెప్పు. అడగండి అమ్మగారు. మా ఇద్దర్లో నేను బాగుంటానా అయ్యగారు బాగుంటారా? నాకు అర్థం కాలేదు అమ్మగారు. పిచ్చిమో, నేను దొరకడం మీ అయ్యగారు అదృష్టమా లేదా అయ్యగారు నాకు దొరకడమే అదృష్టమా? ఊరుకోండి అమ్మగారు, మీకు అయ్యగారు చాలా ఎక్కువ. ఏంటి నువ్వు అనేది? అయ్యగారు సినిమా హీరోలా ఉంటారు. ఆ ఎత్తు, ఆ వెడల్పు, ఇంత బొగ్గలు వేసుకుని అందంగా ఉంటారు. నీ సిగ్గు సీకాకులం వల్ల నిజంగా చెప్పవే. నేనేంటి ఈ ఫ్లాట్స్ లో ఏ అమ్మగారిని అడిగినా అయ్యగారే బాగున్నారని చెప్తారు. దుబ్బ బాగుందానా? నీకేం తెలీదు, పోయి వంట చేసుకుపో. అడుగుతారు, చెప్తారేమో తిడతారు. సినిమా హీరోలా ఉంటారంట, ధ్వజస్తంభంలో ఉంటారు. మేడం ఏంటి తెగాలొచ్చేస్తుంది? ఎవరు కుంభ మునుగుద్దో ఏంటో. రే జగోడి, నా మీద జోకులేస్తున్నావా? సారీ మేడం, మీరు మైండ్ వాల్ చదువుతారు కదా. కూర్చో. ఇంకేంటి మేడం? కంటిన్యూటీరా. ఏంటి మేడం విశేషాలు? జగోడి, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నేను మా ఆయన ఇడు జోడేనా? ఒక్క నిమిషం మేడం. రివర్స్ లో వెళ్దాం, మనకు పని అవుద్ది. ఆ ఖర్చు వెంట్రా మొహానికి అలా కట్టావు? తుమ్ము రాబడింది మేడం. చెప్పండి. మా భార్యాభర్తల పైన నీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో కృష్ణుని పెళ్లి చేసుకున్నట్టుంది మేడం. నిజంగా ఆయన అంతలా ఉంటారంట్రా? 1 మినిట్ మేడం. అమ్మయ్యా కొట్లేదు, ఈ రూటే బెటర్ అనుకుంటా. చెప్పరా? చెప్తాను మేడం, నిజంగా నిజం చెప్తాను. సారు నల్లగా ఇంత పొట్టేసుకొని కర్ర వినాయకుడిలాగా ఉన్నాడు మేడం. నా బాధ కూడా అదేరా. అది సరే, నువ్వు ఎప్పుడు ఇలా చుంచలుగా ఉంటావు, ఏం చేస్తావు? క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాను మేడం. ఏంట్రా? అదే ఎక్సర్సైజ్ చేస్తాను మేడం. ఈయన్ని కూడా చేయమన్నాను, నా మాటే వినట్లేదు. అసలు మా జంట గురించి జనాలు ఏమనుకున్నారేమో అని చాలా బెంగపడిపోతున్నాను రా. అవును, మా జంట గురించి ఏమనుకుంటున్నారంట? ఏమనుకుంటారు మేడం? శ్రీదేవి వెళ్ళి బోని కబుర్లు చేసుకుంది అనుకుంటారు. ఇది నిజమే మేడం. పెన్నులు పేపర్లు అయిపోయాయి, థాట్స్ ఏమో విపరీతంగా వచ్చేస్తున్నాయి. నేను ఇంక అవన్నీ ఏమి ఇవ్వలేనురా నీకు. మేడం ఎందుకు అలా రాయి తగిలిన కుక్కలా అరుస్తావు?
ఐప్యాడ్ కొనుక్కోరా. ఐప్యాడా? ఐప్యాడ్ అంటే టైపింగ్ రావాలి కదా మేడం, దానికి 2000 ఖర్చు అవుద్ది. అంతేగా. సరే నేను కార్డు ఇస్తాను, వెళ్ళి ఫీజు కట్టేయ్. ఇన్స్టిట్యూట్ లో టైపింగ్ మిషన్ ఉండదు కదా మేడం. సర్లే డబ్బులు తీసుకొస్తాను ఉండు. ఇలాంటి గొర్రెలు ఇంట్లో ఉండగా దొంగలు రాత్రులే రావాలా? పట్ట పగలు నేను దోచేయట్లేదు. ఓ తండ్రిగా ఆయన అడిగిన దాంట్లో ఒక బాధ్యత కనిపించింది. అక్క జంతికలు భలే ఉన్నాయి తెలుసా? ఊరుకోవే, నాకెప్పుడు ఈ సీరియల్స్ కోలా, నీకేమో ఆ తిండి కోలా. ఇప్పుడు ఏమైంది అక్క? ఏమవడం ఏంటే, పేరుకే ఇది నా ఇల్లు, కానీ అందరూ మీ బావ పార్టీయే. లేదక్క, నేనెప్పుడు నీ పార్టీయే. ఇంటికి సమస్య ఏంటో చెప్పు. వద్దు, నేను అందంగా ఉంటానా, మీ బావ అందంగా ఉంటారా? దీంట్లో సమస్య ఏముందక్క? పెళ్లికి ముందు అబ్బాయిలు అందంగా ఉంటారు, పెళ్ళిన తర్వాత అమ్మాయిలు అందంగా ఉంటారు. అదేంటే, పెళ్లికి ముందు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లా ఉన్నామని పోసుకొట్టే అబ్బాయిలంతా పెళ్లిన తర్వాత పొట్ట బట్ట వచ్చి బ్రహ్మానందంలా తయారవుతారు. నిజమేనే. అంతేకాదు, పెళ్లిన తర్వాత అమ్మాయిలు చక్కటి రంగొచ్చి నిగనిగలాడే జాంపండ్లా ఉంటారు నీలాగా. నిజమేనే, చూడ్డానికి అచ్చం వెరిదారిలో ఉంటావు, కానీ నీకు అస్సలు అబద్ధం చెప్పడమే రాదు. ఏంటి అపూర్వ అక్క చెల్లెళ్ళిద్దరు కలిసి సోది మీటింగ్ పెట్టారు? ఏమండి చూసారా, పద్దు కూడా మన ఇద్దరిలో నేనే అందంగా ఉంటానని చెప్తుంది. ఏడిచింది. పిల్లికి ఎలక సాక్ష్యమా? నిజం చెప్తే నువ్వు ఎక్కడ తిండి పెట్టవనని అది అలాగే మాడుతుంది. బా ఎందుకు అక్కను అలా ఏడిపిస్తున్నా? నేనా? అదే నన్ను భయంకరంగా ఏడిపిస్తుంది. అంతేగాని మీకంటే నేను అందంగా ఉంటానని ఒప్పుకోరా? కోడిగుడ్డు పగలగొట్టడానికి కూడా డైమండ్ కావాలా రాజ్యం? సర్లే, మన ఇద్దరిలో నువ్వే అందంగా ఉంటావులే. అబ్బో మీరేం పెద్ద జాలిపడి చెప్పక్కలే. మీరెంత చెప్పినా మన ఇద్దరిలో నేనే తెల్లగా ఉంటాను. నిజమే అక్క, నీకంటే కూడా. ఊరుకోండమ్మ గారు, పాలు ఎంత తెల్లగా ఉన్నా చిటికే డికాషన్ పడితేనే రుచి కమ్మదనం. తీసుకోండి అయ్య గారు. థాంక్స్. బాగా చెప్పే వయసు, కానీ ఇంకెప్పుడు అలా చెప్పగా. అదేంటి అయ్య గారు? మీరంతా కలిసి మాకు విడాకులు ఇప్పించాలని చూడకండి. ఇదిగో రాజ్యం, నువ్వు నాకంటే అందంగా ఉంటావు. నిజంగానా? నిజమే చెప్తున్నానే. ఐసు ముక్కు మీద, పద్దు తిండి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే అందంగా ఉంటావు. మొత్తానికి మా ఆయన నిజం ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి టైంలో సున్నుండలు తింటే నేను కూడా చాలా హ్యాపీ అక్క. చగోడీలు తిను. పట్టుబడ్డ జబర్దస్త్ సన్నివేశం. ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ లోనా? కోర్టులోనే తేల్చుకుంటానని పైగా పోలీసులతో వాదన. ఏం తెచ్చుకుంటాడో తెంగర సన్నాసి. ఏమండి కాఫీ? అమ్మయ్య తెచ్చావా? ఇటు ఇవ్వను. ఫస్ట్ యూ అగ్రీ ఐఎమ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ యూ. అది నిన్ననే ఒప్పుకున్నాను కదా. नहीं बोलो मैं सबसे ज्यादा खूबसूरत हूँ. 100 రూపాయల నోటు మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడకే బాబా, ఏదో ఒక భాష మాట్లాడు. నేను మల్టీ టాలెంటెడ్. అన్ని భాషలు సీరియల్ చూస్తాను, అన్ని భాషలు మాట్లాడతాను. సరే ఇప్పుడు ఏమంటావు? రాజ్యలక్ష్మి అందరికన్నా అందంగా ఉంటుందని ఒప్పుకోండి. అందం పిచ్చేంటో. సర్లే రాజ్యం, నువ్వే అందరికంటే అందంగా ఉంటావు. దాట్స్ రైట్. Thanks. ఇదిగోండి కాఫీ. అమ్మయ్యా. అబ్బా, కాఫీ ఎంత చక్కగా పెడతావో. బై బర్త్ టాలెంట్ అనుకోండి. కాఫీ కూడా నీలాగే ఎంతో చక్కగా ఉంటుంది. మీ పక్కన కనిపించాలంటే ఆ మాత్రం చిక్కగా ఉండాలిగా. తాగండి. నమస్తే సార్. వచ్చాడు రాహన్య దాంపత్యం. శుభోదయం మేడం. ఒరే చగోడి, ఆ. మంచి టైంకి వచ్చారా? ఆ. మీ సార్ కంటే నేనే అందంగా ఉంటానని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. నిజంగానా సార్? ఒప్పుకోక చస్తానా? మీ మేడం ఒప్పించడం కంటే తాలిబాన్ ప్రెసిడెంట్ ఒప్పించడం తేలికే. మేడం నిజాన్ని సార్ ఒక్కరే ఒప్పుకోవడం కుదరదు. మన అపార్ట్మెంట్స్ అందరినీ ఒప్పించమనండి. ఒరే కోతి, ఆ. నీ కోతి బుద్ధి ఆపరా. ఇప్పటికే ఆవిడ చెప్పిన దానికల్లా తలోపలేక మెండొప్పి వచ్చేస్తుంది. ఊరుకోండి సార్, బలవంతంగా ఒప్పించమని మాట్లాడతారే. ఒరే పొద్దున్నే వచ్చి నా కాపురంలో పొలాలు ఎట్టగరా. నేను ఒప్పుకోను సార్. 1000 రూపాయల నోటు రద్దయిన సంగతి ఎంత నిజమో, మీకన్నా మా మేడం అందంగా ఉన్న సంగతి అంతే నిజం. కరెక్ట్ రా, భలే చెప్పేవరా చగోడి. ఆవిడ జన్మలో ఎప్పుడన్నా నిజం చెప్పాడంటే. అయినా ఇక్కడ ఉంది ఎవరు? గ్లోయింగ్ భాస్కర్. అయితే ఏం సార్, మీరేదో చిట్కేస్తే అమ్మాయి వాల్పోయినట్టు మాట్లాడతారు. వస్తారా? గ్లోయింగ్ భాస్కర్ ఇలా చిటికేస్తే పండు ఎలా ఉన్నా
అడుగుతున్నావు? మీరు అడుగుతుంది నన్నేనా? మీరు ఏంటి నువ్వు? నువ్వు అని పిలిచేంత ఫ్రెండ్ అంట సార్. ఏయ్, నీకు తగులుతాయి, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అదేంటి అలా ఎవరు తెలియనట్టు మాట్లాడుతున్నావు? చూసారా మేడం, ఈయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. చిటికేయంగానే అమ్మాయిని రప్పించాడు సారు. ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు. ఏయ్, నువ్వు నోరు ముయ్యరా. రాజ్యం నాకేం తెలియదు. రాజ్యం ఎందుకు తెలీదు? మీరు పుట్టుకుమని చిటికేస్తనగా అవి లట్టుక్కుమంటూ వచ్చేసింది. అవును మేడం, తలుచుకోగానే వచ్చేది అమ్మాయిలు దయ్యాలే. రే, నిప్పులో పెట్రోల్ బైక్రా. తనెవరో నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటి? నువ్వు మా ఊరు వచ్చి ఎరువులు అమ్మేవాడివి, గుర్తులేదా? ఎరువులే? అవునవును, అదెప్పుడో కదా. చూసారా మేడం, ఆవిడకి సారు ఎరువు ఎప్పుడూ వేసేసారంట. ఒరేయ్, ప్రతిదానికి చూసారా మేడం అంటూ ఆవిడకి చాడీలు చెప్తా. ఆ, ఎందుకంటే అనవసరంగా వాడిని విసుక్కుంటారు. మీరు చేసిన నిర్వాకం ఎదురుగుండా కనిపిస్తుందిగా. రాజ్యం అటు చూడు, అమ్మాయికి పెళ్ళైనట్టుంది. ఎందుకు వచ్చిందో ఏంటో. నాకెప్పుడు పెళ్ళండి? అదేంటి మెళ్ళ తాలిబొట్టు కనపడుతుందిగా. ఓ ఇదా, ఇది నువ్విచ్చిందే. అదే సంగతి. నేను మా నాన్న చాలా మందికి తాలిబొట్లు ఇచ్చాం. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టుంది. ఓహో, కొంతమందికి మీరు పిన్నిగాను, మరి కొంతమందికి మీ డాడీకి కోడలుగా సెట్ చేశారనమాట. రేయ్, తింగరదవా. పెళ్ళిళ్ళకు ముందు నేను మా నాన్న తాలిబొట్లు దానం చేశామన్నమాట. తాళిబొట్టు ఇచ్చినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చేసింది? వస్తే ఏంటి, వెతుక్కుంటూ వెనకాల వాళ్ళ ఆయన వస్తాడుగా. పెళ్ళాన్ని ఊరి మీద వదిలేశాడంటే వాడెంత చేపల పులుసోడో. ఏంది మామ అట్ట పావుతున్నావు ఓపిక లేనట్టు? ఇస్త్రీ బాగా చేయట్లేదని అమ్మగారు తిడుతున్నారు. నొక్కి పెట్టి చెయ్యి. పెట్రోల్ పెట్టి కారు నడుస్తుందే, పొద్దు నుంచి ఒక్క చుక్క మందు తాగలేదు. మందుకు డబ్బులు ఇవ్వకుండా అక్కడ పాము ఇక్కడ వస్తుంటే ఎలా కుదురుతుంది? పండగ పూట ఈ మందు కూడా ఏంటి మావా? పండగ ఎప్పుడో వెళ్ళిపోయిందే, మందు వేసినప్పుడే మళ్ళీ వస్తుంది. పోయే చేతులంతా నొప్పి వస్తున్నాయి, డబ్బులు తీసుకురా పో. ఉండు ఇప్పుడే తెత్తా. భాస్కర్ భాస్కరా, ఆయన నీకెందుకు? ముందు ఎక్కడో చెప్పబే. మీరు ఇంతగా జబర్దస్త్గా అడుగుతున్నారంటే అయ్యగారికి ఇనిమి ఉంటాడు. అయ్యగారి మందు రుణం తీర్చుకోవాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, పక్క అపార్ట్మెంట్ లో ఉంటారు. అక్కడ వెళ్ళు. లేదు, నా ఫోన్ లో జీపీఎస్ ఇక్కడనే చూపిస్తున్నది. వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు స్వామి. వెళ్ళమన్నానా? ఇదిగో మావా డబ్బులు. ఇదవుతురా. ఓయ్, మర్యాదగా మాట్లాడు. ఇది నా పెళ్ళాము, పోలికలు కనపడటం లేదా? మూడు పిల్లలకి కూడా పోలికలు ఉంటాయరా? ఏమ్రా, ఇంతకీ నువ్వెవరు? కొబ్బరి నూనె అమ్మే వాళ్ళలే. కొబ్బరి నమ్ముతారా? మరి నీకు తల్లి మీద ఏమి లేవేంటి? ఎందుకు రాలే? నేను భాస్కర్ గారి గురించి వచ్చిన ఈరోజు పగనాలిగా మాట్లాడుతుండు. భాస్కర్ గారా అంటే మా అయ్య గారు 101 లో ఉంటారు, వెళ్ళండి. 101 ఉన్నారంట గారా? మళ్ళీ ఏదని చెప్తున్నావురా? దానికి ఏం తెలీదు, ఇక్కడ ఎవరు లేరు. అబద్ధం కూడా చెప్తావు. అబ్బే, వాడు చేసే బేవర్సి పనులు కూడా నీకు వాటుందారా? ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం, వాళ్ళ ఆయన పిలిపించి అమ్మాయిని పంపించేద్దాం. నేను వెళ్ళను, నేను భాస్కర్ కోసమే వచ్చాను. నేను నీకోసమే వచ్చిన. ఇలా భాస్కర్ ఎవర్రా? మర్యాదగా మాట్లాడు. ఓ, ఆయనే మా అయ్యగారు. తిన్నా సరిపోలేదా? ఒకసారి భాస్కర్ అంటే నువ్వేనా? అవును, నువ్వెవరు? అసలు నేను ఎరుగుల వ్యాపారం ఎవరా చేయమన్నది? ఓ, నువ్వు దీని తాలూకానా? హ, అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందే బాబు. అయినా నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఏయ్, నా సంగతి నీకు తెలియదు. ఒక్కొక్కరిని ముక్కలు కోసి చేపల మార్కెట్లో అమ్ముతా. అది కాదా బాబు, నాకు ఈ గొడవకి ఏం సంబంధం లేదు. లేకపోతే నా పిల్ల మీడికి ఎందుకు వస్తుందిరా? నా సంగతి తెలియదు. రోయ్, అరే ఏం చేస్తారా, నువ్వు ఏం చేస్తావు? తలకాయ వాటి తీసుకపోతారా? ఆశ్రమం మీకెందుకు లేండి సార్.
ఏంటండి లేనిపోని గొడవలన్నీ ఇంటి మీద వస్తున్నాయి. నాకేం తెలియదు రాజు, నన్ను నమ్ము. నేను నమ్ముతాను సార్. ఆవిడకి మీకు ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను సార్. ఈ నమ్మకం ఎవరికి కావాలరా? అసలు ఈ గొడవ నుంచి ఎలా బయటపడాలో ఏం అర్థం కావట్లేదు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఎవడో కోన్ కిస్క గుట్టంగా వచ్చి భయపడిస్తే భయపడిపోతారా? భయపడక ఏం చేయమంటావురా? ఆడిని చూడు, దెయ్యానికి భూతానికి కలిసి పుట్టినోళ్ళ ఉన్నాడు. మీ పట్నం వాళ్ళు ఎప్పుడు ఇంతే సార్, ఎప్పుడు భయపడిపోతా ఉంటారు. నేను డీల్ చేస్తాను, ఆగండి. చెప్పు, నీ కదేంది? అదేంద్రా బయటికి ఇంకా బయటికి పోయి మాట్లాడుకో. ఇక్కడొద్దు, అనవసరంగా సామాన్ ఇరిగిపోతాయి. బయటికి వెళ్ళి సెట్ చేసుకొని ఫైట్ చేసుకుందాం. అంతుందా? చూస్తావుగా. చూపిరా. ఈడేంటో మధ్యలో దొరికాడు. పర్లేదులేండి, చగోడి దేన్నైనా సరి చేసేస్తాడు. సరి చేసుకుంటాడు, సామాన్లు జారేసుకుంటాడు. భాస్కర్ రా, కూర్చొని మాట్లాడుకుందాం. వస్తాను. ఇప్పుడు చెప్పబ్బాయ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఎవరు ఒక పోటు పొడిస్తే చేప పిల్లగా గిలగల కొట్టుకోవాలి. ఏమ్రా మట్ట గిర్చలేక గింతున్నావు, ఎగిరే పడుతున్నావు. అగ్గి పుల్ల కూడా ఇంతే ఉంటుంది, అంటేస్తే కొంపంతా కాలిపోతుందిరా. పెద్దలు పెట్టుకోకు, నరుకుతా. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి భాస్కర్ అనుకున్నావు బే చెగోడిని. నన్ను చూస్తే జనం పోసుకుంటారా? ఫ్లూటు ఆందంగా ముందు, నా ముందు కాదు. ఎండాలి పొగరు హీరోవా? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఒకటి వీకాడనుకో. వెయిటింగ్. మేడం మేడం, ఎమరా పెద్ద హీరో లేక బిల్డప్ ఇచ్చిన ఒక్క దిబ్బకి లేను. ఒక్క నిమిషం సార్. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళిపో అమ్మా. అప్పట్లోనే 50 లక్షలు కట్నం ఇచ్చి మరీ తెచ్చుకున్నా నిన్ని. ఇగో ఏంటి అప్పట్లో అంటున్నావు? మనకన్నా పెళ్ళి 50 ఏళ్ళైందా? ఇగో నువ్వు సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి సార్. చంపేస్తున్నాడు, కొట్టి చంపేస్తున్నాడు సార్. ఆడు ఏదో ఓడబడుస్తానని వెళ్ళావు కదా. సార్ వాడే నన్ను కుమ్మేస్తున్నాడు సార్. నేను చెప్పానా ఈడొట్టి అలవని. కాపాడండి సార్. బాబు అసలు ఏంటి గొడవ? పిల్లం పక్క ఇంట్లుంటే కోపం రాదా? నీలో విషయం లేకపోతే తన మాత్రం ఏం చేస్తుంది? ఒరే చెగోడి, కొంచెం నీ నోటు దొల తగ్గించుకుంటావా? తన్నులు తిన్నా పడిపోతే మాత్రం అంతే బావా. ఇంతకుముందు సీన్ లో లేవుగా, ఎక్కడికి వెళ్ళావు? బఠానీలు తెచ్చుకోవడానికి వెళ్ళాను. నువ్వు శవం మీద మన్మరాలు కూడా వదలవు. మీరు ఆపండి రా బాబు, మీ ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపో. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? నేను వెళ్ళను. అవును మేడం, ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎవరితోనో పంపించేస్తామా? తేడాగా కనిపిస్తున్నావు కానీ మంచోడివే. నేను చాలా దారుణమైన మంచోని పాపాయ్, కానీ ఎవరు నమ్మరు. ప్లాట్ఫామ్ మీద డూప్లికేట్ కళ్ళద్దాలు అమ్ముకునే వాళ్ళ ఉంటావులే, అందుకనే నమ్మరు. నోర్మయ్య పొట్టిదానా. కాసేపు మీరు ఊరుకోండి సార్. అసలు మీ కథ ఏంటో వివరంగా చెప్పండి. నాకు నడుము నొప్పి లేస్తే కేరళకి వెళ్ళారండి. కరెక్టే సార్, నడుము నొప్పి తెచ్చుకోవాలంటే బ్యాంకాక్ వెళ్ళాలి, తగ్గించుకోవాలంటే కేరళకి వెళ్ళాల్సిందే. అక్కడ చెప్పని. అప్పటి నుంచి భాస్కర్ అంటుంది, భాస్కర్ లవ్ చేస్తా అంటుంది. అబ్బాబే ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి, మీ ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయ్యా బాబా, నన్ను పంపించేస్తానంటున్నావు? ఇదే నా ప్రేమ అంటే? ఇందుకేనా నేను నిన్ను లవ్ చేసింది? నన్ను వదిలేస్తావా? అవును సార్, తెలుగు అమ్మాయితో గౌతమిపుత్ర శాతకర్ణలా ప్రేమించుకుందాంరా అని చెప్పి ఆ పిల్ల మీరే సరైనోడని నమ్మాక జనతా గ్యారేజ్ లో ప్రేమ పాటలు చెప్పేసుకున్నాక ఇప్పుడు వదిలించుకుంటే ఖైదీ నెంబర్ 150 అవుతారు సార్. నీ తింగర వాగుడు ఆపరా, అసలే నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. అవునండి, నాకు కూడా అలాగే ఉంది. ఇతనేమో ఈ అమ్మాయి తన భార్య అంటున్నాడు, ఈ అమ్మాయి అసలు ఏమి తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. అసలు ఏంటండి మనకి గోళ? అవునయ్య, అసలు ఏంటి గొడవ? నాకు 40 ఏట పెళ్ళయింది. 3వ రోజు డైనోసర్ సిగ్గుపట్టాడు, అలా సిగ్గుపడతాడు బాబా. మీరు చెప్పండి బాబా. అప్పుడు
నా నడుము నొప్పి లేచి కేరళకు పోయినా. ఆ సంగతి ఇందాక చెప్పావు కదయ్యా, అసలు దీనికి నాకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు. ఉంది మా ఆవిడ లోపల నీది బయట ఉన్నదా. ఈ లోపల బయట ఆట ఏంటయ్యా బాబు, వివరంగా చెప్పు కొంచెం. మా ఆవిడలో నీ లవ్ ఉంది. అంటే మా ఆవిడ్ని నా నవరాత్మ ఆవరించింది. ఎదురా ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోలో? చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న ప్యాచ్.